భారతదేశం అంతా కూడా యజ్ఞాలు చేస్తూ ఈ బ్రాహ్మణులు లేదా వైశ్యులు ఇంకోళ్ళు మరొకళ్ళు ఎవరైతే యజ్ఞాలు చేస్తున్నారో వీరంతా కూడా గోవుల్ని వాటిని అన్నిటినీ చీల్చి చెండాడు అందులో వేసి మళ్ళీ అదే మాంసాన్ని తిన్నారు అని చెప్పి వాడు ఇష్టం వచ్చినట్టు రాస్తే కుదరదండి కదా. నా చరిత్ర నేను చెప్పుకోవాలి కానీ నువ్వెవడివి కౌన్కిస్కా చెప్పటానికి కదా. అదనమాట జరిగిన విషయం. రాక్షసుడు చేశాడు, అసురుడు చేశాడు. వాడి భూమి మీద వచ్చి చేస్తున్నప్పుడు ఇది సామాన్య మానవులకి ఇది కంటకంగా మారే అవకాశం ఉందని చెప్పి బుద్ధ భగవానునిగా వచ్చి ఆయన వాళ్ళని ఆపటం జరిగినదన్నమాట. మేము నిన్ననే చెప్పాం, ఏ వర్ణం వారికైనా సరే జంజం ఉంటుందని చెప్పాం. బుద్ధ భగవానుడు దేనిని రావణాసురుడికి ఉందండి. ఇది ఇంకో తద్దిన రావణాసురుడు బ్రాహ్మణుడండి అని చెప్పే ప్రబుద్ధులు కొంతమంది ఉన్నారు. మనకి సినిమా పైత్యం బాగా ఎక్కి రావణ బ్రహ్మ రావణ బ్రహ్మ రావణ బ్రహ్మ అని విని 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 చెవులు చిల్లులు పడిపోయి అనుకుంటున్నాం. కుదరదట్లాగా. రావణాసురుని యొక్క తల్లి చాలా క్లియర్గా చెప్పింది, మా రాక్షస జాతికి యొక్క గౌరవాన్ని పెరిగేవాడు నాకు పుట్టాలి అని కోరుకుంది తప్ప నీ వంశ గౌరవాన్ని పెరగడానికి పుట్టాలని చెప్పలేదు. ఎక్కడైనా సరే ధర్మశాస్త్రం తెలియకుండా మాట్లాడొద్దు. పుట్టేటటువంటి పిల్లవాడు ఎవరి కోసం కావాలి అనుకుని పుట్టున్నాడో వారికే చెందుతాడు. వారి ఇంటి పేరే నడుస్తుంది వాడికి, అంతే తప్ప వీడికి పుట్టాడు కాబట్టి వీడింటి పేరు రాదండి. ఓకే, అది అన్నమాట. ఇప్పుడు ఒక తండ్రి గారికి ఆడపిల్లలే ఉన్నారండి. అప్పుడు ఈ పిల్లని ఇచ్చేటప్పుడు అల్లుడు గారికి చెప్తారు, నాయన మీకు పుట్టినటువంటి మగపిల్లల్లో నాకు ఒకటి దత్తత ఇచ్చేయాలి అని. ఇచ్చినప్పుడు ఈ పిల్లవాడికి ఎవరి ఇంటి పేరు పెడుతున్నావు? తాతగారింటి పేరే పెడతాడు. అవునా కాదా? వాడు పుట్టిందే ఎవరి కోసం పుట్టాడు? ఈ తాతగారి వంశాన్ని వృద్ధి చేయడానికే పుట్టాడు అక్కడ. అందుకని అటువైపు నుంచే ఆలోచిస్తారు, అంతే తప్ప మనం సగం సగం నాలెడ్జ్తో మాట్లాడకూడదు. అక్కడ ఆమె చాలా క్లియర్గా అడిగింది, మా రాక్షస జాతికి ఒక రత్నం కావాలని అడిగింది ఆమె. అంతే తప్పిస్తే నీ పేరు ప్రఖ్యాతలు పెంచుతాను, నీ వంశాభివృద్ధి చేస్తాను అని ఇలా ఏమీ చెప్పలేదు అక్కడ. అందుకని రావణాసురుడికి ఉన్నపాటి బుద్ధి మనకు లేకపోతే ఎలాగండి కదా. రావణాసురుడే చెప్పాడు విభీషణుడితో, ఛీ రాక్షస జాతిలో చెడబుట్టావు నువ్వు అని చెప్పాడు. ఆయనే చెప్తున్నాడు, నాది రాక్షస జాతో, దీన్ని రక్షించాల్సిన బాధ్యత నాకుందో, నేను ఇక్కడ అంటుంటే నువ్వేమో పట్టుకొని వెళ్ళాడే రావణాసురుడు మానవ జాతి అని చెప్తున్నావు. పైగా మానవ జాతి సంగతి పక్కన పెడితే ఏకంగా డైరెక్ట్ బ్రాహ్మణుడు అని చెప్తున్నావు. కుదరదండి, నో ఛాన్స్. ఎవరైతే కనుక అంటే సినిమా ప్రభావం బాగా ఉంటుంది. మన సినిమాలో చాలాసార్లు విన్నాం కదా, రావణ బ్రహ్మ రావణ బ్రహ్మ. కుదరదు. డైలాగ్కి బాగుంది కానీ వినటానికి నో. రామాయణంలో మటుకి ఒకే ఒక్కసారి సుందరకాండలో హనుమంతుల వారు మాత్రమే ఆ పదం మాట్లాడారండి. అది కూడా ఒక బ్రాహ్మణుని రక్తం నీలో ఉంది, గుర్తుంచుకో, అట్లీస్ట్ దానికి గౌరవం ఇయ్యి. నువ్వు ఇంతకాలం ఎలా ఉన్నా మాట్లాడలేదు, నువ్వు సీతమ్మ వారిని తెచ్చి ఇక్కడ బందీగా చేస్తున్నావే, కనీసం ఒక్క చుక్క రక్తానికన్నా గౌరవం ఇవ్వు అని అర్థంతో మాట్లాడారు తప్ప నువ్వు ఇంత గొప్పవాడు అక్కడ పుట్టేశావు సుమా, ఆ వంశానికి చెందినవాడు సుమా అని కాదు అక్కడ. అది తర్వాత రావణ బ్రహ్మ అంటే కొద్దిపాటి బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి వాడివి, గొప్ప శివ పూజను చేస్తున్నావు కదా, చేతులు ఆరకుండా చేస్తున్నావు కదా, ఆ శివునికి అపకీర్తి తెచ్చే విధంగా ప్రవర్తించకయ్యా. ఆయనే బ్రహ్మం అని అనుకుంటున్నావు కదా, నువ్వు ఆయనే టాప్ అని అనుకుంటున్నావు కదా, అటువంటిప్పుడు ఆయనకి ఎంత అపకీర్తి. ఒక భక్తుడు చేయాల్సినటువంటి పనులా ఇవి అని అర్థం అక్కడ, అంతే తప్ప ఈయన ఆ జాతికి చెందినటువంటి వాడు అని కాదు అక్కడ. అది ఇక అలా ఈయన అక్కడికి వెళ్ళి అక్కడ వారికి అందరికీ కూడా ఈ యజ్ఞయాగాదులు వద్దు అని చెప్పి వారి చేత ఒక రకంగా చెప్పాలంటే పాపం చేయటం ఆపించారు. ఆ తర్వాత వాడికి శక్తి తగ్గిపోయింది. ఆ తర్వాత అక్కడ ఆడవారికి అందరితోని కూడా ఏం చేశారండి, రావి చెట్టుని ఆలింగనం చేసుకోమని చెప్పారన్నమాట. అది తప్పు, అలా ఎవరు చేయకూడదు. అయితే ఎస్ అంటే నో అంటే, నో అంటే ఎస్ అంటే జనానికి అలవాటు అయిపోయినది కనుక ఆయన అలా చెప్పారన్నమాట. ఎప్పుడైనా సరే ధర్మాన్ని చెప్పినప్పుడు ఇట్లానా అట్లానా అని మాట్లాడినప్పుడు ఏమవుతుంది, రివర్స్ ఇంజనీరింగ్ అవుతుంది. నేను చూసారా చక్కగా మంచిగా మాట్లాడారు.
ఆలింగనం చేసుకోండి వెళ్ళండి అన్నారు. చెట్టుని వృక్షాన్ని ఎప్పుడు కూడా స్త్రీ ఆలింగనం రాదు. అందులో పతివ్రత ధర్మాన్ని కోల్పోతారని చెప్తారు. పతివ్రత ధర్మాన్ని కోల్పోతారు అని అంటే అక్కడ మీరంతా కూడా శరీరపరంగా ఆలోచించకూడదు. అక్కడ ఏమిటయ్యా అంటే ఈమెకి దోషం జరుగుతుందన్నమాట. అంటే తర్వాత పిల్లల్ని కనేటటువంటి సామర్థ్యం అనేటటువంటిది తగ్గిపోవటమే కానీ, ఆయుష్ తగ్గిపోవటమే కానీ ఇటువంటివి జరుగుతాయి. అందుకని స్త్రీ ఆలింగనం చేసుకోదు వాటిని. ఈమె శరీరానికి ఇది సరిపోదు. దానికి చాలా సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి. ఎవరైనా చక్కగా రీసెర్చ్ చేయదలుచుకుంటే చేసి చక్కగా ఒక పుస్తకంగా వెలువరించండి. అంతేగాని ఇలా ఎందుకు కాదు అలా ఎందుకు కాదు అని మన ఎదుటి వాళ్ళ ముందు మీద కాలు దువ్వే బదులు నువ్వు హాయిగా ఒక సైంటిఫిక్ రీసెర్చ్ చేసి ఒక పుస్తకంగా తీసుకొస్తే ఇంకా అందరికీ ఉపయోగం కదా. అది అన్నమాట. అలా చేయగానే ఏమైందండి, ఇప్పుడు మీరు ఉత్తర రాష్ట్రం వాళ్ళు చాలామంది ఈ మర్రి చెట్టుకి దారాలు కడుతూ ఉంటారు, వట సావిత్రి నోమని చేస్తూ ఉంటారు కదా. వాళ్ళు చెట్టుని ఆలింగనం చేసుకోరు, కడుతూ వెళ్ళిపోతారు అంతే అన్నమాట. దాని వెనకాల చాలా గొప్ప సైంటిఫిక్ రీజన్ ఉంది. మొత్తానికి కడుతూ వెళ్తారు, దాన్ని ఆలింగనం చేసుకోరు. తర్వాత అక్కడెక్కడో ఒక చోటు కేసరి చెట్లని ఈ చెట్లను అన్నింటినీ కూడా నరికేస్తున్నారు అని తెలిసి వాటిని ఆలింగనం చేసుకున్నారు ఒక చోటు. దాని మీద స్టాంప్ కూడా వచ్చింది మనకి కదా. మరి అక్కడ అలా చేశారు కదండి అని అంటే ఎప్పుడు చేశారు, ఎందుకు చేశారు అంటే ఈ పరిస్థితిని రక్షించటం కోసం, ధర్మం రక్షించటం కోసం అని చెప్పి మా దేహానికి ఇబ్బంది కలిగించుకోవడానికి కూడా మేము సిద్ధపడ్డారు. అక్కడ ఆ త్యాగాన్ని గుర్తించాలి. ఆ త్యాగాన్ని గుర్తించకుండా మరి వాళ్ళు చేశారు కదండి, మరి అయినా స్టాంపుల మీద పేర్లు వేశారు కదండి అని మూర్ఖంగా మాట్లాడకూడదనమాట. ఇక ఈ రాణులకందరికీ ఇలా చెప్పేసరికి వీళ్ళందరూ వెళ్ళి అక్కడ ఆలింగనం చేసుకునేసరికి వీరి తపోశక్తి అంతా కూడా పోయింది ఈ స్త్రీలకి. దానితోని మొత్తానికి అక్కడ రాక్షస సంహారం అనేది తేలికగా చేయగలిగారనమాట దేవతలు. ఎందుకంటే వీళ్ళ పుణ్యఫలం అంతా పోయింది కదా, అందుకని రాక్షస సంహారం తేలికగా జరిగింది. అది బుద్ధ భగవానుడు చేసిన పని. అంటే ఒక రా ఏజెంట్ లాగా ధర్మాన్ని కాపాడడం కోసమని నువ్వు ఎంత దూరమైనా వెళ్ళి ఎంత ఇబ్బందులైనా ఎదుర్కొని ధర్మాన్ని కాపాడు అని అవతారం వల్ల అర్థమవుతుంది. అంతే తప్ప ఆయన యజ్ఞాలు వద్దన్నాడు కదండి, అది కూడా విష్ణుమూర్తి యొక్క అవతారమే కదండి, కాబట్టి మేము చేయవండి కాదనమాట. అక్కడ ఏం చెప్పారో దాన్ని తెలుసుకొని ఆచరించాలి అని చెబుతున్నారు. ఇక తర్వాత ఈ కల్కి అవతారం, రాబోయే అవతారం, ఇలా రకరకాల అవతారాలలో భగవానుడు వచ్చి ఉన్నాడయా అని చెప్పారన్నమాట. ఇక ఆ తర్వాత ఈ గరుడ పురాణం అనేటటువంటిది ఎలా ఈ భూమి మీద దాకా వచ్చింది అనేటటువంటిది ఈ సూత మహర్షి ద్వారా వీళ్ళందరూ తెలుసుకున్నారు, శౌనకాది మునులు. ఎలా అట, ముందుగా శ్రీ మహావిష్ణువు దగ్గరికి ఒకానొక సమయంలో రుద్రుల వారు వచ్చారనమాట. అంటే పరమేశ్వరుని యొక్క ఒక చిన్న అంశ రుద్రుడు. అంటే రుద్రుడు వేరు, శివుడు వేరు. శివునిలో, పరమశివునిలో ఒక చిన్న అంశ, ఒక డ్రాప్ అంతే, అది రుద్రుడు అనమాట. రుద్రుడు చతుర్ముఖ బ్రహ్మ యొక్క ఒడి నుంచి ఉద్భవించాడు. కన్ఫ్యూజ్ అవ్వకూడదు ఎప్పుడు. అది చదివేసేసి అట్లా ఎట్లా అవుతాడు ఓయ్ ఆయ్ అని మనం ఎగరటానికి ఏం లేదు. రుద్రుడు అనేటటువంటి వారు 11 మంది రుద్రులు ఉన్నారండి. వీళ్ళు ఎప్పుడు కూడా శ్రీ మహావిష్ణువుకి చుట్టూతా ఉండి ఏ యుద్ధం, ధర్మయుద్ధం జరిగినా సరే వాళ్ళకి ఎప్పుడు 25 ఇయర్సే ఉంటాయి రుద్రులకి. 11 మంది రుద్రులకి కూడా అలా పసిమి ఛాయతో, బంగారు ఛాయతో మెరిసిపోతూ ఉంటారట, మిసమిసలాడిపోతూ ఉంటారట. వాళ్ళు ఎప్పుడూ కూడా పులి చర్మాన్ని ధరించి ఉంటారట, చేతిలో తళతళలాడేటటువంటి త్రిశూలాన్ని ధరించి ఉంటారట. వీరు ఎప్పుడు కూడా శ్రీ మహావిష్ణువు ధర్మయుద్ధం చేయడానికని వెళ్ళినప్పుడు ఆయనతో పాటే ఉంటారన్నమాట. అంటే వాళ్ళు ఎలా ఉండాలండి, రౌద్రంగా ఉండాలి. యుద్ధంలో ముందు వెనక ఆలోచించకుండా అక్కడ సంహారం చేయగలిగేటటువంటి వాళ్ళు ఉండాలి.